భక్తుల కోరికలని తీర్చే ఆరాధ్య దైవం ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు శరన్నవరాత్రి దసరా పండుగల సందర్భంగా భక్తి ఆధ్యాత్మికతలతో వరంగల్ కళకళలాడిపోతుంది. ఆలయంలో అడుగు పెట్టగానే ఆ దివ్యశక్తి మనసును తన వశం చేసుకుంటుంది. నవరాత్రుల సందర్భంగా అమ్మవారు 9 రోజులు 9 అవతారాలలో దర్శనమివ్వడంతో భక్తులంతా భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ఉత్సవాలపై ప్రత్యేక కథనం. వరంగల్లోని భద్రకాళి దేవాలయం 9 రోజులుగా నవరాత్రి వైభవంతో కాంతులీనుతోంది. భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తి తరంగాలతో మైమరిపిస్తోంది. ఒకవైపు దేవి శరన్నవరాత్రులు, మరోవైపు సద్దుల బతుకమ్మ ఉత్సవాలు. మొత్తం వరంగల్ ఉత్సవ క్షేత్రంలా మారిపోయింది. మొదటి రోజు బాల త్రిపుర సుందరి అవతారం, రెండవ రోజు అన్నపూర్ణగా, మూడవ రోజు గాయత్రి, తరువాత మహాలక్ష్మి, రాజేశ్వరి, భువనేశ్వరి, భవానీ, సరస్వతి రూపాల్లో కరుణామూర్తిగా దర్శనమిచ్చిన అమ్మవారు మహా అష్టమి రోజున మహాదుర్గా అవతారంలో ప్రత్యక్షమై భక్తుల హృదయాలను కట్టిపడేశారు. అమ్మవారి అవతారాలను చూసేందుకు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగిపోయింది. అష్టమి పర్వదినం సందర్భంగా అమ్మవారి జన్మదినం కావడంతో ఆలయం భక్తులతో నిండిపోయింది. మరుసటి రోజు మహిషాసుర మర్దిని అవతారంతో మరింత ఆధ్యాత్మిక శోభ నింపారు. విజయదశమి రోజున శమీ పూజ, అపరాజిత పూజ, ఆయుధ పూజ, వాహన పూజలతో ఆలయం వేదమంత్రాలతో మారుమోగింది. అయితే మాడవీధుల పనుల కారణంగా తెప్పోత్సవం రద్దు నిరాశ కలిగించినా భవిష్యత్తులో వైభవంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మవారి దివ్యముఖం దర్శించుకోవడమే జీవితానందమని చెబుతున్నారు. ఏ యాగం చేసినా, ఏ పూజ భగవంతుడి గుళ్ళో చేసే పూజ మనకు చెందదు, లోకానికి సమస్త ప్రాణులకు ప్రజలకు చెందుతుంది. కాబట్టి ఇక్కడ జరిగే పూజలు, ఇక్కడ జరిగే జపాలు, ఇక్కడ జరిగే హోమాలంతా కూడా అందరినీ కోసమే జగన్మాతను ప్రార్థిస్తేనే అమ్మవారు ప్రసన్నమవుతుంది. కాబట్టి మీ గోత్రాలు చెప్పలేదు అనుకోకుండా సమస్త భక్త జనానాం అమ్మవారు దర్శించిన వారిని, దర్శించని వారిని, అమ్మవారిని ఈ మాధ్యమముల ద్వారా టీవీలో చూస్తున్న వారిని కూడా అమ్మ నీవే మా అందరికీ రక్షవు అని ప్రార్థించి లోకా సమస్త సుఖినో భవంతు అనే చేస్తాం. కాబట్టి మీరు ఏ విధంగా అమ్మవారిని చూసినా అమ్మవారి అనుగ్రహం అందరికీ వస్తుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని ఆలయ ఈవో రామల సునీత తెలిపారు. గతంలో ఎదురైన ఇబ్బందులు, సమస్యలు ఈసారి తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. మహానవమి సందర్భంగా అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఉదయం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. అదేవిధంగా రేపు విజయదశమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని కూడా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, ధర్మదర్శనము, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనము, ఇట్లా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, అదేవిధంగా అందరికీ మంచినీటి సదుపాయాన్ని, అదేవిధంగా తడికలు, పందిళ్లు వేయడం జరిగింది. ఈ విధంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవస్థానం నందు అన్ని ఏర్పాట్లు ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి చేయడం జరుగుతుంది. 9 రోజులు కూడాను గత సంవత్సరం కంటే భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. ఏర్పాట్లు కూడాను భక్తుల రద్దీకి అనుగుణంగా చేయడం జరిగిందండి. నవరాత్రులు, బతుకమ్మ, దసరా ఉత్సవాలతో వరంగల్ మొత్తం ఆధ్యాత్మిక పరిమళాలతో నిండిపోయింది. భద్రకాళి అమ్మవారిని ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. పెళ్లి కావలసిన వారికి పెళ్లి, విద్యలో విజయం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ఏ కోరిక కోరినా అమ్మవారి దయతో నెరవేరుతుందని భక్తుల నమ్మకం.
చరిత్రగాంచిన ఓరుగల్లు భద్రకాళి దేవాలయం ప్రతి దసరాకు ఉత్సవ శోభతో కట్టిపడేస్తుంది. నవరాత్రి వేళ్లలో మాత్రం ప్రత్యేకమైన భక్తి వాతావరణం నెలకొంటుంది. అంతేకాదు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఈ పుణ్యక్షేత్రానికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తే ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా మరింత వెలుగొందుతుందని భక్తులు కోరుతున్నారు.